అన్న ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఈ ఏరియాలో? నేను పుట్టింది ఇక్కడేనా. గతంలో ఇలాంటి వరదలు ఎప్పుడైనా చూసారా మీరు? ఎప్పుడు చూడలే, పొరపాటును కూడా చూడలే. వచ్చినాయి కానీ కిందకి ఏదో రోడ్లు మునిగాయి. ఇప్పుడు ఇంత వరద రావడానికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు మీరు? అమరావతి సేవ్ చేయడానికి వచ్చింది మా అంచనా. ఒకటి, అక్రమ కట్టాలు ఎక్కువైపోయినాయి, రోడ్డు మీద భయంకరమైన కట్టడంట వ్యాపారాలు ఎక్కువైపోయినాయి, వాటి వల్ల ఎక్కువైపోయినాయి మా ఆలోచన అది. అంటే రోడ్డు మీద ఆక్రమించుకోవడం వల్ల ఇది వచ్చిందంటారు? ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే ఆల్మోస్ట్ బుడమేరు కట్ట అనగానే బుడమేరు కట్ట దగ్గర పెద్ద గుడి, ఆలయాలు కట్టడాలు ఎక్కువైపోయినాయి. అది అక్రమాల కట్టడాల వల్ల ఎక్కువైపోయినాయి. బుడమేరు ఆక్రమించుకోవడం వల్ల ప్రధాన సమస్య అంటారు. అంతే. అది చాలా మంది. నేను పుట్టి చాలా అయింది, 42 సంవత్సరాలు నాకు. ఇప్పటి వరకు వరద రాల, వచ్చింది కానీ మాకింత ఫ్లడ్ ఎప్పుడు చూడలేదు. అది అంటే ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందలేదన్నా మీకు? అందింది, ఎక్కడి వరకు, ఇంటి దాకా రాలేదు. ప్రభుత్వం అందుతుంది, అన్ని అందుతున్నాయి. లైన్ గా పెట్టి ఇస్తే జనాలకి లైన్ గా పెట్టి ఇస్తే వాంబే కాలంలో వాస్తవంగా చెప్పాలంటే అన్ని అందుతున్నాయి. అందినోడికి అందుతున్నాయి, అందనోడికి అందట్లేదు. వాస్తవానికి జనరేటర్లు కరెంట్ ఇస్తారన్న. మాకు 2 రోజులు వాంబే కాలనీ మాది కొత్తలే. నేను శ్రీకాకుళం జిల్లాలో ఉండి ఇక్కడికి వచ్చా, 30 సంవత్సరాలు అవుతుంది నేను వచ్చి. అన్ని అందుతున్నాయి, బాగా అందుతున్నాయి. వర్షం అనేది, వరద అనేది, సావు అనేది చెప్పిరావు, ఏదైనా చెప్పిరావు. ఏ గవర్నమెంట్ అయినా ఏమి చేయలేరు. ఎక్కడైనా కాదు, మొన్న అక్కడ రాజస్థాన్లో, గుజరాత్ ఏదో వరద వచ్చింది, ముంపు వచ్చింది, అన్ని ఎవరైనా ఆపారా? ఆ ముఖ్యమంత్రి ఆపలేరు, ప్రధానమంత్రి ఆపలేరు. బ్రదర్ ఏందో అమరావతిని ముంచకుండా కాపాడటానికి. అమరావతి కాదన్నా, అమరావతి ముంచడానికి కాదు. వరద వస్తే ఏదైనా జిల్లా పోద్ది, ఏ దేశమైనా పోద్ది. చైనా పోయింది సగం, ఎవరైనా పట్టుకున్నారా? పట్టుకోలేదు. వరదకి చెప్పలేము, సావుకి చెప్పలేము. సావు అయినా వస్తుందా? చెప్పొస్తుందా? రాదు. వరద అంటే వచ్చింది. ఏ ప్రభుత్వం ఉన్నా అంతే. వాస్తవం చెప్పాలి, ఏ ప్రభుత్వం ఉన్నా అలాగే చేస్తారు. ఎందుకంటే మన వరద అది వర్షం పడితే అటు వర్షం పడితే ఇటు ముంచిద్ది. మనకన్నా అటు ముంచదా? ఏలూరు ముంచదా? ఏలూరు కూడా మునిగిపోయింది, బాగా మునిగిపోయింది. అంతేగా, ఎక్కడైనా వరద వస్తే ఎవరూ ఆపలేము. వరద ఇది మనిషి అయితే ఆపేస్తాం కానీ వరదను ఆపలేముగా. ఆపుతామా? ఏ ప్రభుత్వమైనా అలాగేనన్నా. కానీ మాకు మాత్రం అన్నీ అందుతున్నాయి అన్న. బిస్కెట్ నుంచి, పాల ప్యాకెట్ నుంచి, వాటర్ ప్యాకెట్ నుంచి అన్నీ అందుతున్నాయి. భోజనం, ఫుడ్, గిడ్డు పులి. ప్రధానంగా వస్తుంది ఏంటంటే మెయిన్ రోడ్డు మీదకి మాత్రమే వేస్తున్నారు, అలా కాదన్న. ఇప్పుడు జనాభా ఎక్కువైనంటే ఎక్కడైనా దోపిడీ అంటే మంద ఉంటుంది, అంటే ఎక్కువ పడిపోస్తారు. ఒక వ్యాన్ వచ్చింది అనుకో, అందరూ పడతారుగా వ్యాన్ మీద, పడకండి ఉండరు. ఇప్పుడు గవర్నమెంట్ వెహికల్ వచ్చింది, ఈ కాయగూరల మీద లైన్ ఉందిగా. అదే ప్రైవేట్ వెహికల్ వస్తే ఎలాగుంటుంది? అదే ప్రైవేట్ లేదు, ఫ్రీ. ఒకవేళ సమస్య ఒకవేళ. ఇప్పుడు మా వాస్తవం చెప్తున్నా, నేను విజయవాడ వచ్చి 30 సంవత్సరాలు అవుతుంది. శ్రీకాకుళం జిల్లాలో పుట్టా, ఇరమణంలో పుట్టా. ఇక్కడికి వచ్చా 30 సంవత్సరాలు. నేనే మొన్నే కట్టా ఇల్లు, వాంబే కాలనీలో 2 స్టేర్లు కట్టుకున్నా. నేను శుభ్రంగా ఉన్నాను. మొన్న 8వ తారీఖుకి పోయిన 8వ తారీఖు గృహప్రవేశం అయింది, 8వ తారీఖు వరద వచ్చింది. 8వ తారీఖు సగం పోయింది నాది, వాస్తవానికి మొత్తం పోయింది. ఏంటంటే కరెంట్ షార్టేజ్ కూడా అయిపోయింది. ఏం చేస్తానికి ఎవరు ఏం చేయలేం. ఇప్పుడు నాదే తప్పుగా. బాగా చేసుకుని 2 లక్షలు పెట్టి 12 లక్షలు 13 లక్షలు వాంబే కాలనీలో కట్టుకున్న ఇల్లు పాడైపోయింది. ఇంకెవరు ఏం చేయగలరు? గవర్నమెంట్. అంటే ఇప్పుడు కరెంట్ ఇచ్చినట్టయితే ఎంత ఇబ్బంది ఉండేది కాదని మరి ఇందాక ఒక బ్రదర్ చెప్తున్నారు అన్న. ఫుల్గా నేను వాస్తవం చెప్తున్నా, 5 అడుగుల హైట్ ఉంటాయి స్విచ్ బోర్డులు ఏవైనా సరే, ఎక్కడైనా సరే. ఇండియాలో ఎక్కడైనా 5 అడుగులు 4.5, ఇంజనీర్ ప్లానింగ్ అయితే 4.5 ఉంటాయి. అలాగే గవర్నమెంట్ ప్లానింగ్ అయితే మామూలు బిల్డర్ కట్టుకునేవి అయితే 5 అడుగులు ఉంటాయి. ఆ స్విచ్ బోర్డులు బాగా తడిసిపోయినాయి. అలాంటప్పుడు కరెంట్ ఇస్తే ఎవరు ప్రాబ్లం? మనకే ప్రాబ్లం. కరెంటు షార్టేజ్ వచ్చేది, మనుషులు కూడా చనిపోయే అవకాశం ఉంది, చాలా మట్టుకు అవకాశం. నిజంగా అది మాత్రం వాస్తవం. ఎందుకంటే నేను కొద్దిగా హైట్ తక్కువలో పెట్టా, 3 అడుగుల హైట్లో పెట్టా. ఇంటి మీద స్విచ్, అదే మెయిన్ బోర్డులు, సర్వీస్ నుంచి వచ్చేది కరెంట్ సప్లైది మెయిన్ బోర్డు కింద పెట్టా. అది తడిసిపోయింది, షార్టేజ్ వచ్చింది. నేను 2వ ఫ్లోర్లో ఉన్నా. కింద ఇల్లు మాత్రం అద్దెకిచ్చా. అది మాత్రం సేమ్ అన్న. ఏ గవర్నమెంట్ అని ఇలాగే చేస్తుంది అన్న, తప్పు వాదం. ఏ గవర్నమెంట్ అని ఇలాగే చేస్తుంది. ఎందుకంటే అన్నీ ఇస్తున్నారు. వాస్తవానికి నిన్న అన్నీ 3-4 రోజుల నుంచి అన్నీ ఇస్తుంది. కానీ కొన్ని ప్రాంతాలు రావట్లేదంటే మనం ఏం చేస్తాం? వాహనాలు వెళ్ళకపోయిన ప్రదేశాలకి ఏం చేయలేం. నాకు మాత్రం బాగా జరిగినాయి సార్. వాంబే కాలనీ అన్నీ వస్తున్నాయి సార్. వాంబే కాలనీ కరెంట్ అంటే కరెంటు గవర్నమెంట్ కరెంట్ ఇచ్చేస్తే ప్రమాదం మనకే. మనం చచ్చిపోతే ఇంకెవరైతే
నష్టపరిహారం ఇవ్వకపోయినా పర్లేదురా, నష్టపరిహారం ఇస్తారు. అందరూ ఫ్రిడ్జ్లు పోయినా, టీవీలు పోయినాయి, మంచాలు పోయినాయి, పరుపులు పోయినాయి, అన్నీ పోయినాయి సార్.